మూవింగ్ ఆన్. క్రికెట్ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ అది పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళకూడదు. టీం గెలిస్తే సంబరాలు చేసుకోవచ్చు, కానీ రోడ్ల మీదకి వచ్చి రచ్చ రచ్చ చేయకూడదు. కోహ్లీ కప్పెత్తితే తెలుగు రాష్ట్రాల్లో బస్సద్దాలు ఎందుకు పగలాలి? ఆర్సీబీ ట్రోఫీ గెలిస్తే కర్నూలులో బ్యారికేడ్లు ఎందుకు పెరగాలి? కప్పు వాళ్లకు, కష్టాలు మనకా? దాన్ని అభిమానం అంటారా, పైత్యం అంటారు? గత ఏడాది ఐపీఎల్ ఫైనల్ తర్వాత కూడా బెంగళూరులో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఇప్పుడు రెండోసారి అలాంటి విధ్వంసమే మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. దీన్ని ఏమనాలి, ఎలా చూడాలి, దీన్ని అసలు ఎలా హ్యాండిల్ చేయాలి? 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిందన్న ఆనందంతో ఆర్సీబీ ఫ్యాన్స్ పేరిట గత ఏడాది జరిగిన దారుణ విషాదం ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఎన్నో కుటుంబాలు ఆప్తులను కోల్పోయి ఇప్పటికీ కోలుకోలేదు. అభిమానం పేరుతో జరిగిన విధ్వంసం అది. ఇప్పుడు అలాంటి రచ్చే హైదరాబాదు, కర్నూలులో కూడా జరిగాయి. అక్కడ కోహ్లీ కప్ అందుకోగానే ఇక్కడ మనాళ్లకు పూనకాలు వచ్చేసాయి. చూసారుగా మన వాళ్ళకి ఎలా పూనకాలు వచ్చేసాయో. రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేసేశారు. సంబరాల పేరుతోటి ధ్వంస రచన చేశారు. చూస్తున్నారుగా దృశ్యాలు. రోడ్లపై ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇదంతా. బస్ అద్దాలను పగలగొట్టేశారు, బ్యారికేడ్లను ధ్వంసం చేశారు, టపాసుల మోత, క్రాకర్స్ కాల్చారు. రోడ్లపై వెళ్లే వారికి అర్ధరాత్రి చుక్కలు చూపించారు వీళ్ళంతా కూడా. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. కంప్లీట్గా రోడ్ బ్లాక్ చేసేశారు. బ్యారికేడ్స్ ఎత్తి తొక్కి కింద పడేసి నానా హంగామా క్రియేట్ చేస్తున్న దృశ్యాలు ఇది. ఐపీఎల్లో వరుసగా రెండో ఏడాది ఆర్సీబీ విజయం సాధించింది. బాగుంది. లక్షల మంది ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ సంబరాలు, అది కూడా మన హైదరాబాద్లో, కర్నూలులో ఇలా హద్దు మీరి ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. బైకులు ర్యాలీలు చేయడము, రోడ్లపై హంగామా చేయడము, ట్రాఫిక్ అంతరాయం కలిగించడము, బ్యారికేడ్లను ధ్వంసం చేయడము. ఒక విజయం ఎంత ఆనందాన్ని ఇస్తుందో అదుపు తప్పితే అంతే ప్రమాదం కూడా. ఇది ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో ఆ గ్రౌండ్లో. హైదరాబాద్లో పలు చోట్ల బైక్ ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు చేసి ట్రాఫిక్ని భయపెట్టేశారు, తీవ్ర అంతరాయం కలిగించారు. కొందరు యువకులైతే వాహనాలపై ప్రమాదకర స్టంట్లు చేశారు, రోడ్లపై హల్చల్ చేశారు, సిగ్నల్స్ పట్టించుకోకుండా ఊరేగింపులు చేశారు. సాధారణ ప్రజలంతా కూడా బోలెడంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్కు సైతం దారి ఇవ్వలేదు వీళ్ళు. అలాంటి ఘటనలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నా సరే వీళ్ళలో మార్పు రాకపోతే ఎలా? కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాస్తులు ధ్వంసం అయిపోయాయి. బ్యారికేడ్లు విరగ్గొట్టేసి బస్సులపైకెక్కి డ్యాన్సులు చేసి రోడ్లపై ఇష్టానుసారంగా బాణాసంచా కాల్చేసి పబ్లిక్కి నానా భయపెట్టేసి ఇబ్బందులు పెట్టేసి. క్రికెట్పై ప్రేమ సహజం ఉండొచ్చు, కానీ సోషల్ మీడియా యుగంలో వైరల్ కావాలనే తపనే ఇలాంటి విపరీతాలకు ఫ్యాన్స్ని ఉసిగొలుపుతుందని చెప్పొచ్చు. హెల్మెట్ లేకుండా బైకులపై స్టంట్లు చేయడం, వాహనాలపై వేలాడుతూ ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ఇదంతా కూడా ఇప్పుడు ఒక ట్రెండ్గా మారిపోయింది. చూస్తున్నారుగా. అభిమానం అంటే ఆటగాన్ని గౌరవించడం, అభిమానం అంటే జట్టును ప్రోత్సహించడం, అభిమానం అంటే ఓటమిలో కూడా వెన్నంటి నిలబడడం. కానీ అభిమానం అంటే బస్సుల అద్దాలు పగలగొట్టడం కాదు కదా. అభిమానం అంటే రోడ్లు బ్లాక్ చేసేసి రోడ్లో ప్రయాణిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు కదా. అభిమానం అంటే ప్రజలను భయపెట్టేయడం కాదు కదా. క్రీడలు సమాజాన్ని కలపాలి, విభజించకూడదు, ఆనందాన్ని పంచాలి, అశాంతిని కాదు. ట్రోఫీ గెలిచిన జట్టు చరిత్రలో నిలుస్తుంది, కానీ అభిమానం పేరిట జరిగే విధ్వంసాన్ని మాత్రం చరిత్ర ఎన్నడూ మర్చిపోదు, క్షమించదు. ఇది యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.